ఏంటే నీకేమన్నా పిచ్చా? పిచ్చే, అవును, నాకు పిచ్చే. నాది పిచ్చి నిర్ణయమే, కానీ దాని వెనక నా ఆలోచన ఉంది, అర్థం ఉంది. వెక్కిరింపులకి సమాధానం చెప్పాలి. పంతులు గారు, ముడేయండి. రేపు నా తర్వాత పెళ్లిళ్ళు జరగాల్సిన వాళ్ళకి అడ్డు రాకూడదనే అభిప్రాయం ఉంది. ఈ పెళ్లికి పోటీ పడ్డవారు ఉన్నారు కదమ్మా. నన్ను మోసం చేసో దగా చేసో వచ్చినప్పుడు నేను తలంచితే తప్పేముంది? ఈవిడ 10 జన్మలెత్తినా ఇలాంటి సంబంధం వస్తుందా? అందుకే తలంచింది అని ఈ లేఖ అనుకుంటుంది. అంతేగా? కానీ తను ఆశపడ్డ సంబంధమే. ఏయ్, నన్ను లాగుతావేంటి? పోటీదారు నువ్వే కనుక. ధరణి, ఎవరితోనో పోటీ పడడం కోసం నీ జీవితం నువ్వే నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదే. మన దారిని మనం వెళ్దాం, పద. మొండితనంతో పిచ్చి పనులు చేయకు. చేతులారా నీ బతుకులో నువ్వే నిప్పుడు పోసుకోకు. రాబే వెళ్దాం. అమ్మా, ఇదేమీ ఆట కాదు, తూచనుకుని వెళ్ళిపోవడానికి. బ్రతుకు. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బ్రతకాలనుకుంటున్నాను. నా జీవితంతో రకరకాలుగా ఆడుకోవాలని చూసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అందుకే మన ఇంటికి వెళ్దాం, పదవే. అలా వెళితే యుద్ధం వదిలి పారిపోయిన పిరికి వాళ్ళమవుతాం. ఇక్కడ బంధం ముడిపడింది, 3 ముళ్ళు పడిపోయాయి. నేను ఆదిత్య గారి భార్యనైపోయాను. పాణిగ్రహంతోనే నా ఇంటి పేరు మారిపోయింది. పరిటాల ధరణిదేవినయ్యాను. నీ మొహం అయ్యా, పిచ్చివాగుడు ఆపి బయలుదేరు. తప్పమ్మా, కన్న తల్లివి. కట్టుకున్న వాణ్ణి వదిలేసి రా అని తీసుకెళ్ళకూడదమ్మా. నీకేమన్నా పిచ్చా? అంత మోసం చేస్తే ఇంకా కట్టుకున్నవాడు ముడిపడిందేనా బాగుతామేమే? నేను ఇది పెళ్లి అనుకోవటం లేదు, పీడకల అనుకుంటున్నాను. పద వెళ్దాం. వేద మంత్రాల సాక్షిగా జరిగింది, మేళ తాళాల మధ్య జరిగింది. మేలుకొనున్నప్పుడు జరిగిందాన్ని పీడకల అని ఎలా అంటావమ్మా? నేను స్పృహలోనే ఉన్నానమ్మా. నేను సాంప్రదాయబద్ధంగా ఆదిత్య గారి అర్ధాంగినయ్యాను. ఇప్పుడు వారి అనుమతి లేకుండా ఎలా వస్తాను? ఏమండి, మా అమ్మ రమ్మంటుంది, వెళ్ళనా? చూసావా చూసావమ్మా, వెళ్ళమండం లేదు. పాపం, నన్ను వదిలి నిమిషం ఉండలేరమ్మా వారు. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ధరణి, వద్దే, నేను ఒప్పుకోను. అమ్మా, మర్యాదగా చెప్తున్నాను, ఇది నా జీవితం. నువ్వు అడ్డుపడొద్దు. నేను నీ కన్నతల్లినే. పెళ్ళిడు కన్యకు తన పెళ్లి ఎవరితో జరగాలో నిర్ణయించుకునే స్వతంత్రం ఉంటుంది. నేను మేజర్ని, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. బాబు వెలిగించండి. ఆదిత్య గారు, మీరు ప్రదక్షిణలు చేయండి.